భక్తి శ్రద్ధలతో వినాయక చవితి రోజు ప్రాణప్రతిష్ఠ చేసిన విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని భక్తులు తమ శక్తి కొద్దీ ఒకరోజు కానీ, 3 రోజులు కానీ, 5 రోజులు కానీ ఇలా బేసి సంఖ్యలో 9, 11 రోజుల వరకు కూడా పూజించి తరువాత నిమజ్జనం చేస్తారు. అలా నిమజ్జనం చేసేటప్పుడు యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అని చెప్పి ఈశాన్య దిశగా ముందు విఘ్నేశ్వరుడిని కదపాలి. విఘ్నేశ్వరుడిని నిమజ్జనానికి సిద్ధం చేయాలి. ఇలా ముందు రోజు సాయంత్రమే స్వామిని ఈశాన్య దిక్కులో కదిపి మరుసటి రోజు యథావిధిగా పూజా అర్చన కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జనం చేసే రోజు యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయ చ అనే మంత్రాన్ని చెబుతూ విఘ్నేశ్వరుడి విగ్రహానికి ఉద్వాసన పలకాలి. స్వామి, నీ స్వస్థలానికి వెళ్ళి మళ్ళీ వచ్చే ఏడు నీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు అని స్వామికి మనం చెబుతున్నామన్నమాట. సాధారణంగా పారే నీటిలో నిమజ్జనాన్ని చేస్తే చాలా మంచిది. అలా వీలు కుదరని వారు ఇంట్లోనే ఒక బకెట్‌లో కానీ, పెద్ద పాత్రలో గానీ నీటిని ఉంచి, ఆ నీటిలో మనం పూజించిన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసి, ఆ నీటిని మన ఇంట్లోని మొక్కలకు కానీ, లేదా బయట ఉన్న చెట్లకు కానీ పోస్తే మంచిది. అలాగే వినాయకుడి పూజలో ఉపయోగించిన పత్రిని ఎవరు తొక్కకుండా ఉన్న ప్రదేశాన్ని చూసి, ఉన్న ప్రదేశంలో వేస్తే మంచిది. అలా కాదు అనుకుంటే దాన్ని కంపోస్ట్‌గా కూడా మార్చి, మన ఇంట్లో ఉన్న మొక్కలకి ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా ప్రకృతికి కూడా మంచి జరుగుతుంది. అలానే ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోకుండా ఉంటుంది. వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు చదవాల్సిన మంత్రం గురించి తెలుసుకున్నాం కదా! అసలు వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో నదుల్లోనూ, వాగుల్లోనూ దొరికే ఒండ్రు మట్టితో స్వామి ప్రతిమను రూపొందించేవాళ్ళము. ఇప్పుడు కూడా మనం మన పెద్దవారిని అడిగితే వారు చిన్నప్పుడు వినాయక చవితి వస్తోందంటే ముందు రోజే వెళ్లి ఆ ఒండ్రు మట్టిని, ఆ వినాయకుడి రూపాన్ని తయారు చేసే అచ్చు దగ్గరికి మట్టిని తీసుకొని వెళ్లి, ఏ విధంగా అయితే విగ్రహాలు తయారు చేసుకొని వచ్చేవారో మనకి వివరంగా చెప్పగలరు. ప్రస్తుతమైతే మనకు మార్కెట్‌లో రకరకాల వినాయకుడి విగ్రహాలు వివిధ పరిమాణాల్లో దొరుకుతున్నాయి. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మట్టితో తయారు చేసిన విగ్రహాలను కూడా వినాయక చవితి ముందే చాలా నగరాల్లో పంచుతున్నారు. ఇది ప్రకృతి పరంగా ఒక శుభ పరిణామం. ఏకవింశతి పత్ర పూజ పేరుతో 21 రకాల ఆకులతో మనం విఘ్నేశ్వరుడిని పూజిస్తాము. ఇలా కొలుచుకున్న స్వామిని ఆ పూజలో ఉపయోగించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాము. ఇక్కడ ఆధ్యాత్మికవేత్తలు ఏమని చెబుతారంటే, వినాయకుడు భూతత్వానికి ప్రతీక. అంటే మనం ఏ విధంగా అయితే భూమి నుండి తయారు చేసిన వినాయకుడిని, ఆ మట్టితో తయారు చేసిన వినాయకుడిని తిరిగి ఆ భూమి దగ్గరికే పంపించాలి. రైతులు వినాయక చవితి చేసుకునేటప్పుడు ముందు కాలంలో వినాయకుడిని నీటిలో పడవేసేవారు కాదట. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా వారి పొలంలో ఆ మట్టిని చల్లుకునేవారు. వర్షం పడిన తరువాత ఆ వినాయకుడి విగ్రహం కరిగిపోయి, ఆ మట్టి కరిగిపోయి వారి పొలంలోనే కలిసిపోతుంది. అలా కుదరని వారు ధాన్యం నిల్వ చేసే గాదెల్లో ఉంచుకునేవారు. అలా ఉంచితే అక్కడ సంపదకు లోటు రాకుండా ఉంటుంది అని కూడా భావించేవారు. ఇప్పుడు రాను రాను నిమజ్జనం అంటే నీటిలో కలపడమే ముఖ్యంగా భావిస్తున్నారు కాబట్టి అనే సంప్రదాయంగా వస్తోంది. వినాయకుడి పూజలో ఉపయోగించిన పత్రిని పారే నదుల్లో కానీ, పారే జల ప్రవాహాలలో, కుంటల్లో వేసినప్పుడు అందులోని నీరు ఆ పత్రికి ఉన్న ఔషధ గుణాల వలన అందులోని నీరు శుభ్రమవుతుందని పెద్దలు చెబుతారు. అలాగే జలం అనేది నారాయణ స్వరూపమని, వినాయకుడిని మనం నీటిలో నిమజ్జనం చేయడం వలన వినాయకుడు నారాయణుడి వద్దకు చేరుకుంటాడని కూడా కొంతమంది పెద్దలు చెబుతారు. ఈ విధంగా వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేయడం వలన, ఆ పత్రి నీటిలో కలవడం వలన ఆ నీరు క్రిమిరహితంగా మారిపోతుందని, దాని వలన ప్రజల ఆరోగ్యానికి, ప్రకృతికి మంచి జరుగుతుందని పెద్దలు చెబుతారు. కృత్రిమ పదార్థాలు, కృత్రిమ రంగులు, నీటిలో కరగనటువంటి మెటీరియల్స్‌తో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయడం వలన మనము అటు పర్యావరణానికి హాని చేస్తున్నాము. అలా పర్యావరణానికి హాని చేయడం వలన పరోక్షంగా మన మనుగడ మీద, మన ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజల్లో చాలా వరకు మట్టి విగ్రహాలను వాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
రాబోయే సంవత్సరాలలో మరింతగా మట్టి విగ్రహాల వినియోగం పెరగాలని, అలాగే వినాయకుని విగ్రహాలను తయారు చేసే వ్యక్తులు, వారి కుటుంబాలు ఎవరైతే ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారో, వారికి కూడా చెక్కు చెదరకుండా మట్టి విగ్రహాలను లేదా పర్యావరణ హితంగా తయారయ్యే విగ్రహాలను తయారు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పర్యావరణ హితమైన పదార్థాలతో కూడా ఆకర్షణీయమైన విగ్రహాలు తయారు చేయవచ్చని వారి ప్రతిభ ద్వారా నిరూపించి, మరింతగా మట్టి విగ్రహాల వినియోగం పెరగాలని, వినాయక చవితి అంటే ప్రకృతి తత్వాన్ని మనం అర్థం చేసుకోవడము అనే పరమార్థాన్ని గ్రహించి, మనమందరము ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ఆ బొజ్జగణపయ్య ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సంకటనాశన గణేశ స్తోత్రం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నర న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికారకం ప్రభో. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇతి శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః. మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు. మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు. మంగళమని పాడరే మన గణనాథునకు. లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.